ఇది జోష్యము అంటే కాదు, విశ్లేషణ మాత్రమే. అయితే ఇది లాజిక్ అందే విశ్లేషణగానే చూడొచ్చు. అసలు ఈసారి విజయం ఏ పార్టీకి అయినా ఎందుకు అంత అవసరం అంటే వారికి కూడా 2024 2029 రెండు ఎన్నికల ప్రాధాన్యత తెలుసు. అందుకే ఈసారి ఎలాగైనా గెలుపు సాధించాలని ప్రాణాలకు సైతం తెగించి పోరాడుతున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో వైసీపీ కానీ టీడీపీ కానీ గెలుస్తుంది. ఈ రెండు పార్టీలే ఏపీలో ఉన్నాయి కాబట్టి వేరే చర్చ అవసరం లేదు. ఇక గెలిచిన పార్టీకి 2024 2029 మధ్యలో అన్ని సానుకూల అంశాలే ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే తొలి 10 ఏళ్ల బాలారిష్టాలు తొలగి ఒక స్పష్టమైన లక్ష్యం దిశగా ఏపీ సాగే కీలక కాలం ఇది. ఈ సమయంలో ఎవరు అధికారంలో ఉన్నా తప్పకుండా అభివృద్ధి జరిగి తీరుతుంది, అలాగే సంపద పెరుగుతుంది, అలాగే అన్ని రకాలైన వనరులు అందుబాటులోకి వస్తాయి. దాంతో సీఎంగా ఉన్న వారికి చాలా కష్టాలు తప్పి గతంలో ఎన్నడూ లేని విధంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ 5 ఏళ్లలో జరిగేది ఏంటి అన్నది తీసుకుంటే 600 పోలవరం ప్రాజెక్ట్ పూర్తి గ్యారంటీగా కంప్లీట్ అవుతుంది. ఆ క్రెడిట్ అధికారంలో ఉన్న పార్టీకి సీఎంకే నేరుగా వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే ఆ రాజకీయ ప్రభావం 5-6 జిల్లాల మీద ఉంటుంది. అది ఒక పెద్ద ఓట్ బ్యాంక్గా ఆ పార్టీకి 2029 ఎన్నికల్లో మారుతుంది. ఇక రాజధాని సమస్య కూడా ఒక కొలిక్కి వస్తుంది. వైసీపీ గెలిస్తే విశాఖను పాలనా రాజధానిగా చేసుకొని పాలిస్తుంది, గ్రోత్ ఇంజన్గా మార్చేందుకు చూస్తుంది. ఇక టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా ప్రకటించి తన వంతుగా అభివృద్ధి చేయడానికి వీలు ఉంటుంది. ఇక విభజన హామీలు 10 ఏళ్లలో పెద్దగా అమలు కాలేదు. రానున్న 5 ఏళ్ల కాలంలో అవి పూర్తయ్యే స్థాయిలో అయ్యే అవకాశాలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు. అలాగే ఉమ్మడి ఆస్తుల విభజన, అదేవిధంగా ఏపీకి రావాల్సిన నిధులు అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది అని చెబుతున్నారు. ఇక పారిశ్రామికంగా కూడా రానున్న 5 ఏళ్లలో ఏపీ ముందడుగు వేసే ఛాన్స్ ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి అయితే ఖచ్చితంగా ఏపీ ప్రతిష్ట పెరుగుతోంది. దాన్ని ఆనుకొని కూడా ప్రగతి సాగుతోంది. అలాగే పోర్టులు, షిప్పింగ్ హార్బర్ల పూర్తితో పాటు 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభానికి నోచుకుంటాయి. సంపద సృష్టి కూడా జరిగే అవకాశం ఉంది. ఏపీ రాజధాని ఎక్కడ అన్న దాన్ని బట్టి దాన్ని అల్లుకొని అభివృద్ధి ఉంటుంది. అలాగే దాంతోపాటే ఆదాయాలు పెరుగుతాయి. ఇవన్నీ రానున్న 5 ఏళ్లలో జరిగేవే అని చెప్పచ్చు. ఇది పాలనాపరంగా ఏ ప్రభుత్వం ఉన్నా జరిగే కార్యక్రమాలు ఆ విధంగా పాలకులకు వచ్చే ఘనతలుగా చెప్పుకోవాలి. ఇక రాజకీయాల లాభాలు చూస్తే 2024 నాటికి అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగనుంది. దాంతో ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లు కాస్త 225గా మారుతాయి. అంటే మరో 50 దాకా సీట్లు పెరుగుతాయన్నమాట. ఇది అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువగా లాభించే అంశం. తమకు అనుకూలంగా ఈ విభజనను చేసుకునే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మరో 50 మంది దాకా కొత్త వారికి ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇస్తూ 2029 ఎన్నికలకు వెళ్లే వీలుంది. ఇలా రాజకీయంగా పట్టు సాధిస్తూ పాలనా పరంగా మెప్పు పొందుతూ ఉంటే ఖచ్చితంగా 2029 నాటికి మరోసారి ఆ ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకునే వీలు ఉంటుంది. అంటే ఈసారి గెలిస్తే కనుక 10 ఏళ్ల పాటు అధికారం అందుకోవడానికి పరమపద సోపానం లాంటి అవకాశాలు వేచి ఉన్నాయన్నమాట. మరి ఆ సువర్ణ అవకాశం ఎవరికి దక్కుతుంది ఏంటి అన్నది జూన్ 4న ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది.